డబ్బులు తెచ్చావా? వినపట్లేదు. ఉండు, వస్తున్నాను. ఇప్పుడు అంత దూరం నడాలా? సర్లే. డబ్బులు తెచ్చావా అని అడుగుతున్నాను. తీసుకొచ్చా. సరుకు తీసుకొచ్చావా? కారులో ఉంది. కారులోనా? వెళ్ళి తీసురా. క్రాస్ చెక్ చేయకుండా సరుకు బయట తీసుకురావడం సేఫ్ కాదు. ఫీల్డ్కి కొత్త. అవును. డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? డబ్బులు కరెక్ట్గా ఉన్నాయి. సరుకు కరెక్ట్గా ఉందా? ఎవరితో మాడుతున్నావు? తెలిసి మాడుతున్నావా? ఈ బిజినెస్లో ఎవరిని నమ్మలేం కదా. సరే వెయిట్ చేయి, వెళ్ళి తీసుకొస్తాను. ఇదేంటి మనిషి చూస్తే మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ చూస్తే ఉప్పల బాలులా ఉంది. సర్లే, మనకెందుకు, ముందు వచ్చిన పని చూద్దాం. మళ్ళీ ఇప్పుడు అంత దూరం నడాలా? తిరుపతి కూడా ఎన్నిసార్లు తిరగలేదా? ఏమైంది? డోర్ లాక్ అయింది. సరుకు అది కారులోనే ఉంది. అంటే అది డోర్ గట్టి వేసింది కదా, లాక్ అయిపోయినట్టుంది. డోర్ గట్టికేస్తే కారు లాక్ అయిపోతా? అంటే పాత కారు కదా. ఈ ఫీల్డ్లో బాగానే సంపాదించుంటావు కదా, శుభ్రంగా కొత్త కారు కొనుక్కోవచ్చుగా. ఇది మా బాస్ కారు అనమాట. ప్రతి డీలు సెంటిమెంట్కి ఇందులోనే చేస్తాం. ఓ, అలా అయితే రెండో తాళం ఉంటుంది కదా. అంటే ఒకటి కారులోని, ఇంకోటి జేబులో నెట్టుకొని తిరుగుతారా? ఏ ఉర్రం ఇది? ఈ లోపల ఫోన్ చేసి రప్పించచ్చు కదా అని. చెప్పాలంటే ఫోన్ ఉండాలి కదా. ఏమైంది? అంటే అది కూడా కారులోనే ఉంది. నీ ఫోన్ తీసుకురాలేదు. ఏ? మీరే కదా డీల్కి వచ్చినప్పుడు ఫోన్ తీసుకురావద్దు, మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారని చెప్పారు. ఓ, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, ఇప్పుడు నేను వెళ్తాను. అంతా సెట్ అయిన తర్వాత ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అని చెప్తే వస్తాను. ఆగు, ఈ డీల్ అవ్వకపోతే మా బాస్ దగ్గర నేను పర్మనెంట్గా ఉండిపోవాలి. కాబట్టి ప్లీజ్. ఏ? అంటే మా బాస్కి నేను చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆడు పిల్లమ్మ కోపం వచ్చినా నన్ను తిడతాడు, వాడికి తప్పున నన్ను తిడతాడు, పక్కడు తప్పున నన్ను తిడతాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వాడి స్ట్రెస్కి నా స్ట్రెస్ ఫస్ట్లో వాడుకుంటాడు. అందుకే పని మానేస్తున్నాను తేల్చి చెప్పేశా. ఇప్పుడు ఈ డీల్ పూర్తి చేస్తే వదిలేస్తా అన్నాడు. సో ప్లీజ్. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు దొంగతనాలు చేస్తావు కదా, కొద్దిగా హెల్ప్ చేయి. నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది, దొంగకోళ్ళు పట్టేవాళ్ళు ఉన్నావు. వీళ్ళని అర్థం పగలగొట్టి డోర్ ఓపించి. అది మా బాస్ గట్టి సెంటిమెంట్ కాదు. దాని అర్థం పగలగొట్టాను అనుకో అన్న పగలు దొప్పుతాడు. పెళ్ళేటప్పుడు కొత్తది వేయించుకో. డబ్బులు ఉన్నాయి కదా. కరెక్టే రా. అవును, నీ వాయిస్ ఏంటి అలా ఉంది? మగాడే కదా. నీకెందుకు, వచ్చిన పని చూడడం. నీలాంటి తెలివైనడు అక్కడెక్కడ తక్కువ జీతానికి పని చేయడం ఏంటి? నాతో వచ్చి మా గ్యాంగ్లో చేరిపో, నేను చూసుకుంటాను. ముందు నీది నువ్వు కడుక్కో. ఏంటి? అర్థం పగలగొట్టమంటున్నాను. ఏం చేస్తున్నావు? అర్థం పగలగొట్టడానికి ట్రై చేస్తున్నాను. అలా పగలదు మరి. సరే పోయి. దీన్ని ఏం చేస్తున్నావు? ఏం లేదు.
చేస్తున్నావు? డిక్కీ ఎలా తెరాలా అని. డిక్కీయా? ఎందుకు? డిక్కీ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అడుగు తెరచ్చు కదా అని. కదా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అబ్బా నువ్వు? నా పని నేను చేసుకొని ఇస్తావా? కానీ కానీ సూపర్ అబ్బా, నువ్వు తోపే. ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళి డోర్ తీయడానికి. ఏ పర్సనాలిటీ వేసుకుని దూరిపోదామని. అంటే అది ఓ ఆగు, నేను వెళ్తాను. సరే చూసుకో, జాగ్రత్త, తగులుతుంది. వచ్చి రే, డోర్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయరా. రే, ఫోన్ లేదన్నా? రే, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ, నా గురించి నీకు తెలియక చెప్తున్నాను. రేయ్ మా, ఓపెన్ చేయి. డబ్బులు బాగా అవసరం ఉందిరా. పాత కారు ఒకటి అమ్మి పెట్టగలవా? డోర్ ఓపెన్ సరే చేయరా, వస్తున్నాను. డోర్ ఓపెన్ చేయరా. రే, నా సంగతి నీకు తెలీదు, నేను చాలా ముండోడిని. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నేను దాటుకునే వెళ్ళాలి. రే ఆగురా రే, నేను మా బాస్ గారికి ఏం చెప్పుకోవాలరా?